భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే 2014కి ముందు 67 సంవత్సరాలలో ఏ ప్రపంచ ఆర్థిక సంస్థ అంటే IMF, వరల్డ్ బ్యాంక్ లేదా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి సంస్థలు భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపే చోదక శక్తిగా ఉంది అని ఎప్పుడైనా చెప్పాయా? మీరు విన్నారా? వినుండరు. అయితే కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి తర్వాత IMF, WB అంటే వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థలు ఈ మాట పదే పదే భారత్ గురించి చెబుతున్నాయి. తాజాగా మొన్న జనవరి 15న IMF ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో IMF కమ్యూనికేషన్ డైరెక్టర్ జులీ కుజక్ మాట్లాడుతూ భారత ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన చోదక శక్తిగా మారిందని, మూడవ త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి అంచనాలకు మించి బలంగా ఉందని, ప్రపంచ అనిశ్చితి మధ్య దాని పాత్ర కీలకమని హైలైట్ చేశారు. ట్రంప్ భారత ఎకనామీని డెడ్ ఎకనామీ అంటే మేధావి రాహుల్ దానికి వంత పాడుతూ మోడీ పాలనలో భారత్ డెడ్ ఎకనామీగా మారింది అని విదేశాల్లో వెక్కిరించాడు. డెడ్ ఎకనామీలు ఎప్పుడూ అంచనాలను అధిగమించవు, ప్రపంచ వృద్ధిని నడిపించవు. ఇప్పటికైనా మోడీ మీద అనవసర ద్వేషం వీడి ప్రతిదీ విమర్శించకుండా నిర్ణయాత్మక విమర్శలు చేస్తే బాగుంటుంది.